బండి కాల్చేసిన వాళ్ళ వెనకాతల పరిగెడితే వాడి ఫోన్ పడిపోయింది. ఆ ఫోన్‌కి ఒక కాలొచ్చింది. ఆ కాల్ ఎవరిదో కాదు, జ్యోత్స్నది. అది నేను లిఫ్ట్ చేసేలోపే వాడు ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు. మన బండి కాల్చి వేయడానికి బకాయి ఇచ్చిన ఆవిడతో ఎలా మాట్లాడాలి దీప? ఏం చెయ్యాలి? అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఇదంతా చేసిందా? నేనేదో వాడిని ఎవరినో కొట్టాను కదా! ఆ కడుపు మంటతో చేశాడేమో అని అనుకున్నాను. కానీ ఇదంతా జ్యోత్స్న చేసిందా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు జ్యోత్స్న చేసిన పనిని. ఇలా తవ్వుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ చెప్పేసరికి దీప ఏం చేయాలి దీప నువ్వే చెప్పు జ్యోత్స్న ఏం చేయాలి అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే దీప అయితే ఏం చెయ్యాలా అని చెప్పి దీప అయితే చాలా సీరియస్‌గా జ్యోత్స్న కాస్త తిరిగి చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది. అలా కొట్టి జ్యోత్స్నకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నా తాళికి బేరం పెట్టావు, నీకు కుదరదని చెప్పాను. తర్వాత ఏదో ఒకటి చేసి మాకు ఆస్తి లేకుండా చేసావు. ఇప్పుడు మా బతుకు ఏదో మేము బతుకుతుంటే నా బతుకు మీద కూడా కొట్టడానికి చూస్తున్నావా అని చెప్పి జ్యోత్స్ననైతే కొడుతూ ఉంటుంది. అలా కొట్టిన దీప కాస్త చూసి జ్యోత్స్న అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి దీప ఇంత సీరియస్‌గా ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది. నీకేం చేశాము? నా బతుకు మీద కొట్టి నా టిఫిన్ బండిని కాల్చేసావు. మళ్ళీ ఏం తెలియనట్లుగా పరామర్శించడానికి వచ్చావు అని చెప్పి దీన్ని ఏం చేయాలి అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వదలండి బాబు వదలండి అని చెప్పి అయితే దీప అయితే జ్యోత్స్న మీదకి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే భయపడుతూ ఉంటుంది దీప ప్రవర్తనకి.